అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇడ్లీలు, దోశ లాంటి టిఫిన్స్లోకి మనం ఎప్పుడు చట్నీసు, సాంబార్తో తింటూ ఉంటాం. కానీ దాంతోపాటు ఇంకొకటి చాలామందికి ఇష్టం అండి, అదే కారపొడి. అది మనం కరెక్ట్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో అది మనం సైడ్లో టిఫిన్స్లోకి పెట్టుకొని తినచ్చు. సో అదే ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ నల్ల కారపొడి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. సో ఈ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. నేను వీటన్నిటిని ఈ ఇనప కడాయిలో రోస్ట్ చేయబోతున్నాను. సపోజ్ మీ దగ్గర ఇలాంటి కడాయి లేకపోతే పర్వాలేదు, ఇంట్లో ఏ ఉందో దాంతో మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఇలాగ రోస్ట్ చేస్తానికి కానీ, కుకింగ్ చేస్తానికి కానీ ఇలాగ ఇనప కడాయి కానీ, ప్యాన్ కానీ, తవా ఇవన్నీ యూజ్ చేస్తారని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ మనం దీంట్లో కొంచెం నూనె పోసుకుందాం. 1 టీ స్పూన్ నూనె వేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినపప్పు, ఈ రెండు వేసి బాగా వేయించాలి. సో అన్నీ మనం ఒకే కడాయిలో వేయించిపోతున్నాం అనమాట. అయితే స్టెప్గా వేయించాలి, మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదు. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్కి ఒక్కొక్కటి రోస్ట్ అవటానికి టైం అవుతుంది. ఇప్పుడు చూస్తే పప్పులు మంచి బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఈ టైంలో నేను ధనియాలు వేయబోతున్నాను. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఉంది. దీంతో పాటు ఎండుమిరగాయలు, ఒక 12 ఎండుమిరగాయలు ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చింతపండు. సో మన ఈ నల్ల కారపొడిలో ఆ హైలైట్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ కారం, పులుపు కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నేను తీసుకున్నాను. చిన్న చిన్న బిట్స్గా తీసివేస్తున్నాను. సో మీరు ఇంట్లో ఇలాగా కారపొడి చేసుకొని తింటారా, లేకపోతే ఇడ్లీ, దోశలకి ఎలాంటి చట్నీస్ కానీ సైడ్స్లో ఏం పెట్టుకొని తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాగా దీన్ని రోస్ట్ చేశాను. సో ఇనుప కడాయిలో హైలైట్ ఏంటంటే ఆ హీట్ని బాగా రీటైన్ చేస్తుంది అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మంచి హీట్ తగులుతుంది దీనికి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ని నేను తీసేస్తున్నాను. ఈ రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ని తీసి ప్లేట్లో పెట్టేస్తున్నాను. సో ఈ పదార్థాలన్నీ తీసిన తర్వాత నెక్స్ట్ మనం వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని తోలుతో పాటు వేయాలి. ఇంట్లో ఒక 12 ఉంది. సో ఒక 2 to 3 minutes ఈ వెల్లుల్లి రెబ్బల్ని బాగా రోస్ట్ చేసేసి వీటిని కూడా తీసి పెట్టేసేయండి. సో ఈ వెల్లుల్లి రెబ్బల్ని మట్టుకు సెపరేట్గా నేను తీసేసి దంచపోతున్నాను లైట్గా. చూసారా, లైట్గా నేను ఇప్పుడు దంచాను. తోలుతో పాటు కొంచెం లైట్గా దంచుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్స్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. బాగా కూల్ అయిపోయింది ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో నెక్స్ట్ నేను 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. సో సపోజ్ మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వేసాను, ఇంకా కొంచెం ఎక్కువ వేస్తా, జస్ట్ ఇంకొక 1/4 టీ స్పూన్ ఎక్స్ట్రా. కల్లుప్పు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వేసుకోవాలి. జస్ట్ పల్స్ చేయాలి, ఇది మరీ ఫైన్ పౌడర్గా రుబ్బకూడదు. సో నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను.
బాగా కోర్స్ మిక్స్చర్ అయిందండి. చూడండి చాలా కోర్స్గా ఉంది. సో ఇంకా కారం ఆహా రెడ్ చిల్లీ కారం బాగా ముక్కులోకి వెళ్ళిపోయింది, నోట్లోకి వెళ్ళిపోయింది యాక్చువల్గా. సరే మళ్ళీ ఇంకా కొంచెం పల్స్ చేసేద్దాం. ఆ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా రావాలన్నమాట. అందుకనే నేను చూసి మెల్లిగా పల్స్ చేస్తున్నా. ఎక్కువ గ్రైండ్ చేస్తే మరీ ఫైన్ పౌడర్ అయిపోతుందండి. సో అందుకే. సో మన నల్ల కారపొడి రెడీ అండి. చాలా బాగా వచ్చింది. ఉప్పు మీరు చూసుకొని మీరు టేస్ట్ తగ్గట్టు ఎంత చింతపండు ఎంత రెడ్ చిల్లీస్ వాడతారో దాని తగ్గట్టు మీరు వేసుకోండి. బట్ నేనైతే ఈ ఫ్రెష్ రెడ్ చిల్లీస్ మన గుంటూరు చిల్లీస్ కొన్నాను అనమాట. బాగా ఘాటుగా ఉంది, చాలా కారంగా ఉంది. నేను కొంచెం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. కారపొడి అద్దరింది. పులుపు కారం అబ్బా. సో ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత ఇట్లా బాటిల్లో వేసి పెట్టుకుంటే మీకు బాగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్స్లోకి పెట్టుకొని తినచ్చు. చూసారా ఫ్రెష్ నల్ల కారపొడి ఇట్లా వేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తీసుకొని తినచ్చు అనమాట. అయితే ఎక్కువ రుబ్బొద్దు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 వీక్ 10 డేస్కి వచ్చేట్టు రుబ్బితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, నల్ల కారపొడి చేసేసాం. ఇంకా టేస్టింగ్. సో బాగా వేడిగా సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దీని మీద మనం ఈ నల్ల కారపొడి వేసేద్దాం. ఆహాహాహా. ఈ కారపొడికి బెస్ట్ కాంబినేషన్ ఇడ్లీలండి. చూసారా ఇట్లా ఫుల్గా వేసేసి కవర్ చేసేసి దీన్ని ఇప్పుడు దీని మీద నేను నూనె పోయిపోతున్నాను. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీకు ఏది బాగుంటే అది వేసుకోండి. నెయ్యితో కానీ నూనెతో కానీ. ఫుల్గా కోట్ చేసేసి ఇట్లా నోరు ఊరిపోతుంది, ఆగలేకపోతున్నాను. మీకు ఎట్లాగో నాకు తెలియదు. యూజువల్గా ఇలాగా కారం పులుపు అంతా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇట్లా పుల్లగా కారంగా బాగా ఉంటే నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట. టైమ్ ఫర్ టేస్టింగ్. అసలు అద్దరిందండి, అద్దరింది. ఒకే వర్డే, అదుర్స్, అంతే. ఏంటంటే నాకు ఇడ్లీ చాలా ఇష్టం, చాలా ఇష్టం. సో ఈ కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే నేను చెప్పలేను. ఐమ్ రియలీ ఎంజాయింగ్ దిస్. చూడండి, మీరు వెంటనే నల్ల కారపొడి ట్రై చేసేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు ఇట్లా టిఫిన్స్కి వేరేం తింటారు అని అది కూడా చెప్పండి. సపోజ్ ఏదైనా కొత్త రకం చట్నీ కానీ వేరే ఏదైనా చట్నీ కానీ సాంబార్ కానీ మీకు చూడాలంటే అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ ఇంకొక సూపర్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నేను ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని ఇది ఫినిష్ చేయబోతున్నాను. ఓకే, బాయ్. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.